హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో రీడింగ్ ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకున్నప్పుడు రీడింగ్ చూడండి. సో ఇక్కడ మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్తో స్టార్ట్ చేద్దాం. ద హై ప్రీస్టెస్ విత్ Ace of Wands. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ పర్సన్ ప్రజెంట్ తను ఏమనుకుంటున్నారు అసలు తన లైఫ్ కోసం అండ్ మీ రిలేషన్షిప్ కోసం. ఇక్కడ ఈ పర్సన్ ఏదో ఒక న్యూ వే ఆఫ్ అప్రోచ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ద వెయిట్ ఈజ్ ఓవర్. ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది, ఇటు మీకు అటు మీ పర్సన్కి కూడా. ఓకే, మేబీ మీ పర్సన్ లైఫ్లో ఇంకేదో జరుగుతుంది, అక్కడ ఆ విషయంలో మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్లో మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆ వెయిటింగ్ పీరియడ్ ఇద్దరికీ కూడా ఎండ్ అయింది. అండ్ దెర్ ఈజ్ ఏ న్యూ బిగినింగ్ అండ్ దెర్ ఈజ్ వెరీ ప్యాషనేట్ ఎనర్జీ విత్ Ace of Wands. అండ్ ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ ప్యాషనేట్ ఎనర్జీ, ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ కూడా కనిపిస్తుంది ఇన్ యువర్ లైఫ్ అండ్ మీ పర్సనల్ లైఫ్లో కూడా. ఇక్కడ ఏంటి అసలు ఎందుకు ఇలా ఈ పర్సన్ ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేయించారు మిమ్మల్ని, అండ్ ఎందుకు అతను ఆర్ ఆమె, ఇక్కడ హై ప్రీస్టెస్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఫీమేల్ ఎనర్జీ అని అనుకోవద్దు, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, బట్ ద ఎనర్జీ ఈజ్ ఇన్ హై ప్రీస్టెస్ ఎనర్జీ. సో మీ పర్సన్ అసలు ఎందుకు వెయిట్ చేయించారు అండ్ అసలు ఏ విషయంలో ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఇంకా అనుకుంటే, ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించారంటే ఈ పర్సన్ లైఫ్లో ఒక స్టెబిలిటీ లేదు. అండ్ అన్ని విషయాల్లో కూడా ఈ పర్సన్ కొలాప్స్ అయిపోయి ఉన్నారు, ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఏం ముట్టుకున్నా కూడా అది ఫెయిల్యూర్ అవుతుంది. సో అలాంటి టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మీ రిలేషన్షిప్ కూడా ఎండ్ అయిపోతుందేమో, మీ బాండింగ్ కూడా అక్కడే ఎండ్ అయిపోతుందేమో అని ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేశారు. కానీ మధ్య మధ్యలో మీతో కమ్యూనికేట్ చేసినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. బట్ ఆ కమ్యూనికేషన్ హార్ట్ఫుల్గా మాట్లాడట్లేదు, కానీ మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఈ పర్సన్ ఎలాగూ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఒక ప్లాన్ ప్రకారం మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ఈ పర్సన్. అది కూడా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని హ్యాండిల్ చేస్తారు. ఓకే, దెర్ విల్ బి ఏ న్యూ బిగినింగ్. ఇక్కడ ఈ పర్సన్ మీకు కొన్ని మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి ఈ పర్సన్ దగ్గర నుండి, ఆర్ ఒక సింగిల్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీరు ఏదో క్యాజువల్ మెసేజ్ అని అనుకుంటారు, ఆ క్యాజువల్ మెసేజ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ వైపు వెళ్తుందనమాట. ఈ లాంగ్ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ మీకు అబౌట్ దిస్ కమిట్మెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఇదంతా కూడా మీతో డిస్కస్ చేస్తారు. అండ్ అనదర్ థింగ్, అసలు ఈ క్యాజువల్ మెసేజ్ కూడా మీకు పెట్టాలని పెట్టరు, ఎవరికో పెట్టబోయి మీకు పెట్టేస్తారు. ఎవరికో అనగానే మళ్ళీ ఇంకెవరో అని అనుకోవద్దు, మేబీ దేర్ ఫ్రెండ్. ఓకే, సో హాయ్ హలో హౌ ఆర్ యూ ఇలాంటి క్యాజువల్ మెసేజెస్ పెట్టేస్తారు, ఎవరికో పెట్టాను అని అనుకుని మీకు పెట్టేస్తారు. సో అలా ఓకే, ఎనీవేస్ మీరు కాంటాక్ట్లోకి వచ్చారు కాబట్టి మీతో లాంగ్ కాన్వర్సేషన్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం, డివైన్ టైమింగ్ ఇది. ఆ డివైన్ టైమింగ్ వస్తుంది వస్తుంది వస్తుందని వెయిట్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేయటానికి. సో ఆ డివైన్ టైమింగ్ ఆల్రెడీ అరైవ్డ్.
ఆ డివైన్ టైమింగ్ పైన ఈ పర్సన్కి ఎక్కువ ట్రస్ట్ అనేది ఉంది. ఓవర్ థింకింగ్ అనేది ఆపేశారు మీ పర్సన్. అండ్ ఆ డివైన్ టైమింగ్ మీద ట్రస్ట్ అనేది ఉంది. ట్రస్ట్ అండ్ డివైన్ టైమింగ్. ఇక్కడ ఏంటంటే మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రూవల్. ఇక్కడ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు, ఓకే, బట్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా మీరు ఒకవేళ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని మీరు బ్యాక్ స్టెప్ వేస్తారా ఈసారి? సో ఇదంతా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. బట్ వెయిట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని కూడా వెయిట్ చేపిస్తున్నారు. కానీ ఆ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ ఓవర్. ఇది విదిన్ నెక్స్ట్ 72 hours ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు. ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ అనుకోకుండా మీకు మెసేజ్ చేస్తారు. కొంతమంది మాత్రం మీతోనే డైరెక్ట్గా మీకే మెసేజ్ చేస్తారు. అంటే ఎవరికో పెట్టబోయి మీకు మెసేజ్ పెట్టడం అలాంటివి చేయరు. డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ చేస్తారు. అండ్ ఈ కాన్వర్సేషన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా మీ పర్సన్కి. ఇక్కడ ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ కాన్వర్సేషన్లోనే క్లియర్ చేసుకుంటారు. అవేంటి ఆ డౌట్స్ అంటే, ఈ కనెక్షన్ జస్ట్ క్యాజువల్ కనెక్షనా, ఆర్ జస్ట్ ఇది ఫిజికల్ అట్రాక్షనా, ఆర్ ఈజ్ ఇట్ ఏ లైఫ్ టైమ్ కనెక్షన్, ఈజ్ ఇట్ ఏ లాంగ్ టర్మ్ కనెక్షన్? ఇలా అడుగుతారు ఈ పర్సన్. ఇక్కడ ఇలా మాట్లాడినప్పుడు ఈ పర్సన్ మీకు మీ పాస్ట్ గుర్తొస్తుంది. అంటే పాస్ట్లో మీ సెపరేషన్కి ముందు ఈ పర్సన్ని ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు అడిగి ఉండొచ్చు. సో అందుకే మీకు ఆ మెమరీస్ ఇంకా మీ మైండ్లో ఉండిపోయాల. మీరేమేమి మాట్లాడారు ఈ పర్సన్తో, మీ పర్సన్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఇదంతా కూడా మీకు ఇప్పుడు గుర్తొస్తుందన్నమాట ఈ పర్సన్ బిహేవియర్ చూస్తే. ఓకే, ఈ పర్సన్ని మీరు చాలా చేశారు పాస్ట్లో. చేజింగ్ ఒకటే కాదు, ఈ పర్సన్ని కన్విన్స్ చేశారు ఫర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. బట్ ఈ పర్సన్ దిస్ పర్సన్ రిజెక్టెడ్ ఎవ్రీథింగ్. ఈ పర్సన్కి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేవారు ఇన్ ద పాస్ట్. బట్ నా ఈ పర్సన్ చేసిందంతా రాంగ్, ఈ పర్సన్ తీసుకున్నదే ఒక రాంగ్ డెసిషన్ అని ఇప్పుడు రియలైజ్ అయ్యి ఒక ఈ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేశారు. అది కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి. సో విదిన్ నెక్స్ట్ 72 hours ఈ పర్సన్ మీకు ఈ కమిట్మెంట్ రిలేటెడ్ కాన్వర్సేషన్ అంతా చేస్తారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఈ కమిట్మెంట్ కోసం మాట్లాడతారు సరే, ఈ కమిట్మెంట్ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ కోసం కూడా ఇప్పుడే మాట్లాడేస్తారు. మీకు ఎలా అనిపిస్తుందంటే ఎప్పటి నుండో మాట్లాడాల్సిన మాటలన్నీ ఒకే రోజు మాట్లాడేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది వెంటనే. సో అది కూడా మీరు అడుగుతారు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు ఫన్నీ థింగ్స్ అని అనిపిస్తాయి, కానీ కాదు. అక్కడ మీ పర్సన్కి అవి చాలా సీరియస్ ఇష్యూస్ అన్నమాట. కొన్ని ఈ పర్సన్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీకు చెప్తారు. అవి చెప్తే మీకు ఎలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ మీతో జోక్ చేస్తున్నారేమో, లేదా సేమ్ రీజన్స్ అగైన్ అండ్ అగైన్ మీకు చెప్తున్నారేమో అని మీకు అనిపిస్తుంది, కానీ కాదు. ఈ పర్సన్ ఇక ముందు ఏం చెప్పినా కూడా నిజమే చెప్తారు మీకు. ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్ మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్ ఇదంతా చేశారు మీతో. ఓకే, దే టుక్ యూ ఫర్ గ్రాంటెడ్. ఇఫ్ సపోజ్ మీరు ప్రపోజ్ చేస్తారనుకోండి ఈ పర్సన్కి, ఈ పర్సన్ ఓకే అంటారు, కానీ అది నిజం కాదు. జస్ట్ ఫర్ టైం బీయింగ్ అంతే. ఈ పర్సన్ సెటిల్ అయ్యే వరకు మిమ్మల్ని అలా మేనేజ్ చేద్దామని అనుకుని మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని ఏదో మీ లైఫ్లో మీకు ఒక ఇలాంటి పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్గా కావాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో లెట్స్ సే ఓకే. ఆ ఓకే అనే మాట అనేస్తే మీరు వదిలేస్తారు, ఇంకా అవి డిస్కషన్ ఆపేస్తారు కదా.
సో అలా మిమ్మల్ని ఏదో గ్రాంటెడ్గా తీసుకోవడం లేదా జస్ట్ ఒక డిలేమాలో పెట్టారు మిమ్మల్ని. మీకు కూడా అనిపించుండొచ్చు ఈ పర్సన్ ఓకే అన్నారు, బట్ ఈజ్ ఇట్ ఏ గేమ్ అని అనిపించింది మీకు. ఈజ్ ఇట్ ఏ మైండ్ గేమ్ అని అనిపించింది. ఎస్, ఇట్ వాజ్ ఏ మైండ్ గేమ్. ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారో, మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేసి, అప్పుడు అర్థమైంది ఈ పర్సన్కి తను పోగొట్టుకున్నది ఏంటి అని. ఓకే, సో బట్ రియలైజ్ అయిన వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వగలరా అంటే అవ్వలేరు. దే గోస్టెడ్ యూ. ఈ పర్సన్ సడన్గా మిమ్మల్ని గోస్ట్ చేసి మళ్ళీ సడన్లీ మీ లైఫ్లోకి వచ్చి ఐఎమ్ బ్యాక్ అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. యూ ఆల్రెడీ గోస్టెడ్ దిస్ పర్సన్. మేబీ మీరు ఈ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా డీయాక్టివేట్ చేసేసి ఉండొచ్చు. మీరంతా సీరియస్ ఎనర్జీలో కనిపిస్తున్నారు ఇక్కడ. మీకు ఒక ఆనెస్ట్ పార్ట్నర్ కావాలి, ఒక లాయల్టీ కోరుకుంటారు మీరు ఎప్పుడు కూడా. ఓకే, సో ఇలాంటి పర్సన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఈ పర్సన్కి కూడా అదే అనిపించింది అండ్ ఓవర్ థింకింగ్ చేస్తూ వచ్చారు. కానీ ఆ డివైన్ టైమింగ్ని ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేశారు. ఆ డివైన్ టైమింగ్ ఆల్రెడీ అరైవ్డ్. ఇన్ ద నెక్స్ట్ 72 hours ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారు మళ్ళీ. బట్ ఇప్పటి వరకు కమ్యూనికేషన్ లేదా మీ ఇద్దరికి అంటే ఉంది. ఈ కమ్యూనికేషన్లో ఎలా ఉంటుందంటే, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఇవ్వడం, మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ గ్యాప్ ఇవ్వడం, ఇలా ఉంటుంది. ఇదంతా ఎందుకు అని అనిపిస్తుంది మీకు అనమాట. అలా ఉంటుంది ఈ పర్సన్ బిహేవియర్. అలా ఉంది ఇప్పటి వరకు, బట్ ఇక ముందు కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీతో కొన్ని విషయాలు, మీ దగ్గర కొన్ని విషయాలు హైడ్ చేస్తూ వచ్చారు. అన్ని విషయాలు మీతో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలాంటిదంటే, పాస్ట్లో మీతో కలిసి ఉండలేరు, అలా అని మిమ్మల్ని పూర్తిగా వదిలేలేరు. ఓకే, మిమ్మల్ని ఎప్పుడు అలా హోల్డ్లో పెట్టి ఉంచుతారు. ఎందుకు అంటే, ఈ పర్సన్ డిఫికల్ట్ టైమ్స్లో మీరు ఈ పర్సన్కి చాలా సపోర్ట్ ఇచ్చారు. అది ఒక అన్కండిషనల్ లవ్ అని చెప్పాలి ఇక్కడ. సో అంత సపోర్ట్ ఇచ్చిన మిమ్మల్ని ఈ పర్సన్ సడన్గా వదిలేసుకోవడం అనేది ఇది చాలా షాకింగ్గా మీకు అనిపించింది. కానీ ఇదేంటంటే, ఇదంతా ఈ పర్సన్కి ఎప్పుడు ఒక ప్లాన్ ప్రకారం అన్ని పనులు చేయడం అలవాటు. సో ఆ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి సక్సెస్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఈ ప్లాన్ బిలో మీరు అది ఎలా చెప్పాలంటే, టేబుల్స్ హ్యావ్ టర్న్డ్, రివర్స్ అయిపోయాయి. ఈ రోల్స్ రివర్స్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మీరు ఈ పర్సన్ని చేజ్ చేయట్లేదు, మీరు ఈ పర్సన్కి కంటిన్యూస్గా మెసేజెస్, కాల్స్ చేస్తూ ఉండేవారు పాస్ట్లో. కాల్ లిఫ్ట్ చేసే వరకు మీరు కాల్ చేస్తూనే ఉండేవారు. కానీ అదంతా కూడా మీరు మానేశారు కంప్లీట్గా. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడినా ఆర్ కాల్ ఆర్ మెసేజ్ చేసినా మీరు రెస్పాండ్ అవుతున్నారు అంతే. యు ఆర్ నాట్ చేజింగ్, యు ఆర్ ఇన్ ప్రజెంట్, యు ఆర్ ఇన్ ఎంప్రెస్ ఎనర్జీ. ఇక్కడ మళ్ళీ ఎంప్రెస్ అనగానే ఫీమేల్ అనుకోకండి, మేల్ అయినా కూడా ఇదే ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్కి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే, ఈ పర్సన్ లైఫ్లో ఇద్దరు ఉన్నారు, 2 options. వన్ ఈజ్ యూ, వన్ ఈజ్ అనదర్ పర్సన్. సో ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలి? ఒకరేమో ఆల్రెడీ టవర్ మూమెంట్లో ఉన్నారు, ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయేలా ఉంది. బట్ అనదర్ పర్సన్ ఈజ్ యూ. యు ఆర్ ఆల్వేస్ షైనింగ్ లైక్ ఏ డైమండ్. సో ఇప్పుడు ఈ డైమండ్ని చూస్ చేసుకోవాలా, ఈ టవర్ మూమెంట్ని చూస్ చేసుకోవాలా, ఎవరిని చూస్ చేసుకోవాలి? సో ఇక్కడ జగ్లింగ్, దిస్ పర్సన్ ఈజ్ జగ్లింగ్. క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఉన్నారు ఈ పర్సన్. బట్ ఆల్రెడీ దే టుక్ ఏ డెసిషన్, దే మేడ్ ఏ డెసిషన్ అండ్ సడన్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఈ పర్సన్. అది ఒక షాకింగ్ మెసేజ్, సర్ప్రైజింగ్ మెసేజ్ అండ్ వెరీ గుడ్ న్యూస్ అన్నమాట.
ఓకే, ఈ గుడ్ న్యూస్లో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కానీ పైకి తెలియనివ్వరు మీ పర్సన్కి. ఎందుకంటే మీరు ఇంకా ఈ పర్సన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ దిస్ బాండింగ్, డీప్ లెవెల్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ బాండింగ్ కోసం మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ డైలీ. ఓకే, సో ఆ మేనిఫెస్టేషనే నిజమవుతుంది విదిన్ 72 hours. ఓకే, దే ఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్ టు బీ విత్ యూ. మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, మళ్ళీ ఎవరి ట్రాప్లోనూ పడిపోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు ఇక్కడ. ఓకే, ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు అండ్ సో మేజర్ మూవ్ అనేది కూడా చేయబోతున్నారు విదిన్ 72 hours. విదిన్ 72 hours ఈ టైమే డివైన్ టైమింగ్ అనమాట. ఓకే, సో టైప్ 555 in the comment section and claim this positive energy. So thank you for watching. Sending love and light.